నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీసేవ రోడ్లో ఉన్నటువంటి మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాం. మధుమేహాన్ని డయాబెటీస్ అంటాం. షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉంటాయి. ఈ డయాబెటీస్ వ్యాధి బ్లడ్లో ఉండదు. డయాబెటీస్ ఉన్న వ్యక్తి కనుక ఒకవేళ తన రక్తాన్ని దానం చేసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకు షుగర్ వ్యాధి రాదు. కానీ ఈ షుగర్ వ్యాధి రక్త నాళాల మీద పనిచేసి రక్తనాళాలని డ్యామేజ్ చేస్తుంది. ఒక్క షుగర్ వ్యాధి ఉంటే 100 వ్యాధులు ఉన్నట్లు లెక్క. ఈ షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలకు వెళ్ళే రక్తనాళాలు డ్యామేజ్ అయినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అదే నరాలకు వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేసినప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఒకవేళ కంటిలో ఉన్నటువంటి రక్తనాళాలని డ్యామేజ్ చేసినప్పుడు డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఎక్కడైనా కూడా వచ్చేది రక్తనాళాలకు వచ్చే డ్యామేజ్. దీన్ని జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటారు డయాబెటీస్. సో డయాబెటీస్ అందరూ అనుకుంటారు నాకు షుగర్ కంట్రోల్లోనే ఉంది కదా. షుగర్ కంట్రోల్లో ఉన్నా కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ వాళ్ళు ఏ రకమైన ఫుడ్ తినాలి అని ఇందాక మిత్రులు అడుగుతున్నారు. సడన్గా రేజ్ అయ్యే ఫుడ్ తినకూడదు. గ్లూకోజ్ లెవెల్ సడన్గా రేజ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తెల్లటి అన్నము మనం తినగానే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలా కాకుండా హ్యాండ్ పౌండ్ రైస్ అంటారు, బ్రౌన్ రైస్ అంటారు. అలాంటిది తిన్నప్పుడు స్లోగా రిలీజ్ అవుతుంది. అట్లాగే బొప్పాయి పండు తింటే పెరుగుతుంది, బొప్పాయి కాయ తింటే పెరగదు. మామిడి కాయ తింటే పెరగదు, మామిడి పండు తింటే పెరుగుతుంది. పండ్లలో ఫ్రక్టోజ్ అనేటువంటి ఒక రకమైన గ్లూకోజ్ ఉంటుంది. కనుక సడన్గా పెరిగేటి ఏవి తీసుకోకూడదు. సడన్గా బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ పెరగకూడదు. దీనికోసమని మితమైన ఆహారం తినడము, రొటీన్గా రోజు ఒకే తినడము, సడన్గా ఓ రోజు మరీ ఎక్కువ తినడము, ఓ రోజు అసలే తినకుండా ఉండడము, ఉపవాసం ఉండడం కరెక్ట్ కాదు. ఆ వ్యాధికి తగ్గట్టు వాళ్ళు భోజనాన్ని టైమింగ్స్ను అడ్జస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అటువంటప్పుడు యూజువల్గా ఈ ఆహారాలన్నిటితో తినచ్చు. తినకూడదు నిషిద్ధమైనవి ఏమిటి అంటే తెల్లటి రైసు, తెల్లగా ఉన్నటువంటి షుగరు, ఇట్లాంటివి. తర్వాత డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు విత్ లిమిటెడ్ థింగ్. అప్పుడు లిమిటెడ్ తీసుకున్నప్పుడు మిగతా ఫుడ్ ఐటమ్స్ తగ్గించుకోవచ్చు. నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. మిగతా ఫుడ్ ఐటమ్స్ కొన్ని రైస్ లాంటివి తగ్గించుకోవాలి. చాలామందికి అపోహ ఏముంటుందంటే గోధుమలు తింటే షుగర్ పోతుంది అని బాంబేలో చాలామంది రొట్టెలే తింటారు, వాళ్ళు అన్నం అసలే తినరు, అయినా కూడా షుగర్ ఉంటుంది. కనుక షుగర్ వ్యాధికి తినే ఆహారానికి కాదు, మిగతా ఆహారం ఎంత తిన్నావు, ఎన్ని గ్రాములు అనేది లెక్క ఉంటుంది. సో తిండిని కంట్రోల్ చేసుకుని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా మంచిది. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీసేవ రోడ్లో ఉన్నటువంటి మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాం. మధుమేహాన్ని డయాబెటీస్ అంటాం. షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉంటాయి. ఈ డయాబెటీస్ వ్యాధి బ్లడ్లో ఉండదు. డయాబెటీస్ ఉన్న వ్యక్తి కనుక ఒకవేళ తన రక్తాన్ని దానం చేసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకు షుగర్ వ్యాధి రాదు. కానీ ఈ షుగర్ వ్యాధి రక్త నాళాల మీద పనిచేసి రక్తనాళాలని డ్యామేజ్ చేస్తుంది. ఒక్క షుగర్ వ్యాధి ఉంటే 100 వ్యాధులు ఉన్నట్లు లెక్క. ఈ షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలకు వెళ్ళే రక్తనాళాలు డ్యామేజ్ అయినప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అదే నరాలకు వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేసినప్పుడు డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఒకవేళ కంటిలో ఉన్నటువంటి రక్తనాళాలని డ్యామేజ్ చేసినప్పుడు డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఎక్కడైనా కూడా వచ్చేది రక్తనాళాలకు వచ్చే డ్యామేజ్. దీన్ని జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటారు డయాబెటీస్. సో డయాబెటీస్ అందరూ అనుకుంటారు నాకు షుగర్ కంట్రోల్లోనే ఉంది కదా. షుగర్ కంట్రోల్లో ఉన్నా కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ వాళ్ళు ఏ రకమైన ఫుడ్ తినాలి అని ఇందాక మిత్రులు అడుగుతున్నారు. సడన్గా రేజ్ అయ్యే ఫుడ్ తినకూడదు. గ్లూకోజ్ లెవెల్ సడన్గా రేజ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తెల్లటి అన్నము మనం తినగానే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలా కాకుండా హ్యాండ్ పౌండ్ రైస్ అంటారు, బ్రౌన్ రైస్ అంటారు. అలాంటిది తిన్నప్పుడు స్లోగా రిలీజ్ అవుతుంది. అట్లాగే బొప్పాయి పండు తింటే పెరుగుతుంది, బొప్పాయి కాయ తింటే పెరగదు. మామిడి కాయ తింటే పెరగదు, మామిడి పండు తింటే పెరుగుతుంది. పండ్లలో ఫ్రక్టోజ్ అనేటువంటి ఒక రకమైన గ్లూకోజ్ ఉంటుంది. కనుక సడన్గా పెరిగేటి ఏవి తీసుకోకూడదు. సడన్గా బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ పెరగకూడదు. దీనికోసమని మితమైన ఆహారం తినడము, రొటీన్గా రోజు ఒకే తినడము, సడన్గా ఓ రోజు మరీ ఎక్కువ తినడము, ఓ రోజు అసలే తినకుండా ఉండడము, ఉపవాసం ఉండడం కరెక్ట్ కాదు. ఆ వ్యాధికి తగ్గట్టు వాళ్ళు భోజనాన్ని టైమింగ్స్ను అడ్జస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అటువంటప్పుడు యూజువల్గా ఈ ఆహారాలన్నిటితో తినచ్చు. తినకూడదు నిషిద్ధమైనవి ఏమిటి అంటే తెల్లటి రైసు, తెల్లగా ఉన్నటువంటి షుగరు, ఇట్లాంటివి. తర్వాత డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు విత్ లిమిటెడ్ థింగ్. అప్పుడు లిమిటెడ్ తీసుకున్నప్పుడు మిగతా ఫుడ్ ఐటమ్స్ తగ్గించుకోవచ్చు. నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. మిగతా ఫుడ్ ఐటమ్స్ కొన్ని రైస్ లాంటివి తగ్గించుకోవాలి. చాలామందికి అపోహ ఏముంటుందంటే గోధుమలు తింటే షుగర్ పోతుంది అని బాంబేలో
చాలామంది రొట్టెలే తింటారు, వాళ్ళ అన్నం అసలే తినరు, అయినా కూడా షుగర్ ఉంటుంది. కనుక షుగర్ వ్యాధికి తినే ఆహారానికి కాదు, మిగతా ఆహారం ఎంత తిన్నావు, ఎన్ని గ్రాములు అనేది లెక్క ఉంటుంది. సో తిండిని కంట్రోల్ చేసుకుని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా మంచిది.